నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇయాల తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మొంతా తుఫాను ఎఫెక్ట్ తోటి తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. సీఎం రేవంత్ ఆదేశాలతోటి మంత్రులు, కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిండ్రు. ముందస్తు చర్యలు, సహాయక చర్యల మీద సమీక్ష జరిపిండ్రు. సినీ కార్మికులకు ఇండ్ల స్థలాలు, బీమా 10 కోట్లతోటి సినీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి, వైద్య సహాయం ఇట్లా మస్తు వరాలు ఇచ్చింది రేవంత్ సర్కార్. సినీ కార్మికుల సంక్షేమానికి 20% కేటాయిస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తామని చెప్పింది. దీంతో దాదాపు 20,000 మంది రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ సినిమా కార్మికులకు లాభం చేకూరనుంది. హైదరాబాద్ లో విమాన ఇంజిన్ విడిభాగాలు తయారుగానున్నాయి. విమాన ఇంజిన్లు తయారు చేసే సాఫ్రాన్ ఇంజిన్స్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ సంయుక్తంగా ఆదిబట్లలో యూనిట్ ను ఏర్పాటు చేసినాయి. ఈ యూనిట్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. రేవంత్ సర్కార్ ప్రోత్సాహంతో పలు కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఒక్కో డివిజన్ కు 2 మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే గెలుపు ఖాయమైనందున వీలైనంత ఎక్కువ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడ్డది. డివిజన్లలోని నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలైనాయి. ప్రచారానికి పార్టీ డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా మంది నాయకులు ప్రచారానికి వస్తలేరు. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.